నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. వరల్డ్ లా కాంగ్రెస్ లో మెడల్ ఆఫ్ హానర్ అందుకున్న తొలి భారతీయ న్యాయవాది ఎవరు? ప్రఖ్యాత న్యాయవాది, బాలల హక్కుల కార్యకర్త భువన్ రిభు వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ నుంచి మెడల్ ఆఫ్ హానర్ అందుకున్న తొలి భారతీయ న్యాయవాదిగా నిలిచారు. డొమినికన్ రిపబ్లిక్ లో జరిగిన వరల్డ్ లా కాంగ్రెస్ 2025 సందర్భంగా దీనిని ప్రదానం చేశారు. బాల కార్మికులు, పిల్లల అక్రమ రవాణా, బాల్య వివాహం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చేసిన కృషికి గాను ఈ గుర్తింపు లభించింది. ఇక మొదటిది, సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టారు. ఇక రెండవది, సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవం. ప్రతి సంవత్సరం ధన త్రయోదశి రోజున ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించేవారు. అయితే ప్రతి సంవత్సరం అది వేర్వేరు తేదీల్లో వస్తుండటంతో ఆయుర్వేద దినోత్సవం తేదీ కూడా మారుతూ ఉండేది. దీంతో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 23వ తేదీని ఆయుర్వేద దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 23వ తేదీకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజున భూమిపై పగలు రాత్రి సమయం దాదాపు సమానంగా ఉంటుంది. ఖగోళ శాస్త్రంలో దీనిని ఈక్వినాక్స్ అని పిలుస్తారు. ఇక మూడవది, తొలి 3NM చిప్ డిజైన్ కేంద్రాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి. నోయిడా, బెంగళూరులో దేశంలో మొట్టమొదటి 3NM చిప్ డిజైన్ కేంద్రాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. భారతదేశ సెమీకండక్టర్ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో ఇది ఒక మైలురాయి. రెనెసాస్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దేశంలో ఇప్పటికే 5NM, 7NM చిప్ డిజైన్ కేంద్రాలు ఉన్నాయి. ఇక నాలుగవది, కెనడా కేబినెట్ లో 4 భారత సంతతికి చెందిన వ్యక్తులు. ఇటీవల జరిగిన కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 22 మంది ఎన్నిక కాగా 4కి కేబినెట్ లో స్థానం లభించింది. అనితా ఆనంద్ విదేశాంగ మంత్రిగా, మనీందర్ సింధు అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రూబీ సరోతా, రణదీప్ సింగ్ సరాయ్లు స్టేట్ సెక్రటరీలుగా నియమితులయ్యారు. ఈ 4లో 3 ఒంటారియో రాష్ట్రం నుంచి ఎన్నిక కావడం విశేషం. ఇక ఐదవది, యూపీఎస్సీ చైర్మన్ గా అజయ్ కుమార్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 29వ తేదీన ప్రీతి సుదన్ పదవీకాలం ముగిసిన తర్వాత నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. యూపీఎస్సీ చైర్మన్ గా అజయ్ కుమార్ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. భారత వాతావరణ శాఖ అండమాన్ సముద్రంపై గుర్తించిన తాజా తుఫానుకు ఏ పేరు పెట్టింది?